శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా నేను మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించండి. సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ఒక్కడే తప్పండి. మీకు అంత అద్భుతం కాదు, కానీ కుజుడు బాగా మీరు రాశిని చూసుకోవడం వల్ల సీక్రసీ మెయింటైన్ చేస్తారు, కోపంగా ఉంటారు కొద్దిగా. కాకపోతే అంటే ప్రేమ అభిమానాలు మీకు ఎక్కువ బాగుంటాయి. ఫైనాన్షియల్గా ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గరండి, ఎవరి దగ్గర కూడా డబ్బులు యాచించరు. మీరు ఒకరికి యాచించడం అంటే అడగడం, ఒకళ్ళకి ఇచ్చే పొజిషన్లోనే మీరు ఉంటారు. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కుటుంబంలో మీరంటే మీకు ఒక ప్రత్యేక స్థానం మీకు ఉందండి, చాలా గౌరవింపడతారు. అలాగే కంటి చూపుతో చంపేస్తూ ఉంటారు కదా, కంటి చూపుతో మీరు బాగా మిమ్మల్ని ఎదుటి వాళ్ళని చదివేస్తారు. కళ్ళతో ఐస్తో మీరు ఎదుటి వాళ్ళని చదువుతారు, ఆ భావాలని కనిపెట్టేస్తుంటారు మీరు. అలాగే ధనప్రాప్తి, అలాగే మీకు చేసినటువంటి చక్కటి భోజన ప్రాప్తి. ఎక్కడికి వెళ్ళినా సరే భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండి తీరుతాయడంలో సందేహం లేదు, అద్భుతంగా ఉంటాయి. కొద్ది బాధపడేవాళ్ళు బాధపడుతూ ఉంటారు. మీ గురించి బాధపడకండి. ఎంతో మీరు మిమ్మల్ని ఏదో విమర్శించినా సరే మీరు తగ్గకండి. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. అదే మిమ్మల్ని రక్షగా కాపాడుతూ ఉంటుంది. మీ చతుర్థ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహుకి గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి మీరు ఆభరణ యోగాలు ప్లస్ ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ముఖ్యంగా అదృష్టవంతులు మాత్రం చేయలేకపోయినా ఆయన ఫారిన్ కంట్రీస్ మొత్తం తీసుకెళ్తాడు. రాహు బాహువులు మీకు తిప్పుతాడు. అలాగే భూములు కూడా వచ్చేటి చేస్తుంటాడు ఆయన. స్టాక్ మార్కెట్లో కూడా లాభాలు వచ్చేటి చేస్తుంటాడు. ఏదైనా పంచమ స్థానంలో శని ఉన్నాడండి. పంచమ స్థానం శని వలన పుత్రికా సంతాన యోగం కలగడంతో పాటు వాళ్ళ వల్ల ఆ అదృష్టం కూడా తోడవడం ఉంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళకి లాసులు రావడం అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో శుక్రుడు పరమపాపి, మంచిది కాదు. అంటే మీకు శుక్రుడు అత్యంత బాధాకరంగా అంటే ఇబ్బందికరం పెట్టేవాడు ఎవరంటే మీ రాశికి శుక్రుడే. చెత్తమాలు ఉన్నాడు అంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగించడము, వివాద వేడుకల్లో చిన్న చిన్న అపశృతులు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగేట్ చేయడం జరుగుతుంది. అందరికీ ఉండదండి. నేను మామూలుగా మాట వరకు చెప్తాను, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, ఉదాహరణకు చెప్తాను అంతే. పైగా అష్టమ స్థానంలో రవితో కలిసిన గురుడు మంచివాడు కాదు. అష్టమ స్థానాధిపతి మీకు 10th హౌస్ లార్డ్, 10వ ఇంటి వాడు అష్టమ స్థానం గెలిపడం కరెక్ట్ అంటారా? తప్పేగా. అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు అంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉంటాయి. మీరు ఆరోగ్య ప్రదాతాయుడు సూర్యభగవాన్ని కొలవడం, అర్ఘ్యం సమర్పించడం, అలాగే నమస్కారం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యము ఐశ్వర్యాన్ని సిద్ధించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాదండి, వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో బుధుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో బుధుడు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తాడు, తీర్థయాత్రలు చేయిస్తుంటాడు. ఆయన విదేశీ పర్యటనలు చేయిస్తూ ఉంటాడు. వ్యాపారాభివృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. స్టేషనరీ, బట్టలు, అలాగే బంగారము, వెండి, ఆభరణాలు, ఇవన్నీ రకరకాల వ్యాపారాలు అన్నీ ఏ రకమైన వ్యాపారం సరే ఆ వ్యాపారం వృద్ధికరంగా ఉంటుంది. అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే కుజుడు, దశమల కుజుడు చంద్రమంగళ యోగంతో ఉన్నాడు. 30వ తారీఖు 1st తారీఖు కేతువుతో కలిసినాడు కాబట్టి, పైగా దిగ్బలుడు అయ్యాడు కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది.
రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తాం కదండి. బ్రహ్మాండంగా ఉన్నాయి మీకు. దిగ్బలంగా ఉన్నాడు కదా కుజుడు. రాజకీయ రంగంలో పదవులు ఉన్నతంగా రాణించడం, ప్రజాభిమానం, ప్రజాసేవ చేసుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా బాగా సక్సెస్ ఉంటుంది మీకు. ఇంతకుముందు అమ్ముడుపోని బిల్డింగులు కానీ అదే అపార్ట్మెంట్స్ కానీ అమ్ముడుపోతాయి. మీకు వాహన యోగం కలుగుతుంది, సిద్ధిస్తుంది, పదవులు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మరింత భద్రత, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగుందండి. ఏదేమైనా బాగుంది. ఏదేమైనా వృశ్చిక రాశి వాళ్ళకి లాభాలు రావడం మాత్రం తక్కువగా ఉంటాయి. 11వ భావాన్ని శనీశ్వరుడు చూడడం వల్లే, ఏదైనా గురు ప్రభావం వల్ల మీరు విదేశాలు వెళ్ళడము, పైగా సన్మానాలు జరగడము, ఇక్కడ ఇండియాలో కూడా అనేక రకాలుగా మంచి మంచి వాటికి మాత్రమే దాన ధర్మాలు చేయడం మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా రాహుకేతుల మధ్యలో మీ గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల కొద్దిగా దోషం ఏర్పడిందండి మీకు, కాలసర్ప దోషము. సో అవన్నీ బయటికి రావాలంటే రాహుకేతులకు పూజ చేయడము, అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ఒకటి. కేతువుకి గణపతారాధన చేసుకుంటూ సూర్య భగవాన్ని కూడా పూజించడం వల్ల, అలాగే యోగాసనాలు వేయడం వల్ల, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వారు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసి రాహుకేతులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించాలంటే, ఈ సర్పదోషాలను తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండే. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతమైన సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము, పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వల్ల, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వల్ల, మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ, మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి
మీరు ఆనందప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.